విగ్రహాన్ని ఎవరు తీసుకుపోయారు? అధికారులు తీసుకుపోయారా లేకుంటే ఎవరు తీసుకుపోయారు? అసలు విగ్రహాన్ని ఇక్కడి నుంచి అక్కడికి ఎట్లా ఎందుకు తరలించారు? ఎక్కడ పెట్టారు? చూడండి, అసలు దీని కథ చెప్తాను నేను మీకు. ఇది ఏదైతే 12 ఎకరాలు వీళ్ళు కాపాడినామని చెప్పేసి ఇన్ఛార్జ్ మంత్రి అయిన పొన్నం ప్రభాకరు, ఇక్కడ స్థానిక కార్పొరేటర్ మేయర్ అయిన గద్వాల్ విజయలక్ష్మి గారు ఏదైతే ఇక్కడ ఆ రోజు సర్వే జరుగుతున్నప్పుడు వచ్చి తిరిగి ఇది మేము కాపాడినామని చెప్పారో అది పచ్చి అబద్ధం. ఎందుకంటే జిహెచ్ఎంసీ కమిషనర్కి, కలెక్టర్కి, సిసిఎల్ఏ కమిషనర్కి అందరికీ మేము కంప్లైంట్ ఇచ్చినాం. ఏమని? ఈ శ్రీ వెంకటేశ్వర ఏదైతే లేఅవుట్ ఉందో, ఎమ్మెల్యే కాలనీ ఏదైతే ఉందో, దీన్ని లేఅవుట్ కాకుండా ఈ లేఅవుట్లో వెనకాల ఉన్న ఇండ్లు ఏవైతే ఉన్నాయో ఆ వరుసలో, ఈ రోడ్ వరుసలో ఒక 20 ఇండ్ల దాకా వాళ్ళ ప్లాట్ సైజ్ వచ్చి 600 గజాలు. ఈ ఎమ్మెల్యే కాలనీ సొసైటీలో ఉన్న ఈ రెండు టైప్స్, ఒకటి 300, ఒకటి 600. ఈ 600 గజాల స్థలాలలో వెనుక ఏదైతే గవర్నమెంట్ స్థలం ఉందో, ఏదైతే ఓపెన్ స్పేస్ ఉండనో దాంట్లో ఎంకరేజ్ అవుతూ వచ్చిర్రు. ప్రతి ఒక్కరు 200 గజాలు, 300 గజాలు, 400 గజాలు స్విమ్మింగ్ పూల్ కట్టుకుర్రు. ఇవన్నీ కట్టిరని చెప్పేసి మేము ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళి మేము కంప్లైంట్ ఇచ్చినాం. కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఎంక్వైరీ అయ్యి వాటన్నిటిని కులగొట్టారు. ఇంకా కొంతమంది గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే 166 జియో ఇచ్చిందో ఆ జియో ప్రకారం రెగ్యులైజ్ చేసుకున్నారు. మేము ఒకటే అడిగినాం ఆ రోజు అధికారులని, ఏదైతే ఓపెన్ స్పేసెస్ కాలనీ లేఅవుట్ అయినప్పుడు ఓపెన్ స్పేసెస్ ఏవైతే ఉంటాయో అవి లోకల్ బాడీకి చెందినవి ఉంటాయి, ఐదర్ జిహెచ్ఎంసీకి అయి ఉంటాయి లేదా రెవెన్యూకి అయి ఉంటాయి. కానీ అట్లాంటి భూములని రెగ్యులరైజ్ చేయడానికి ఎక్కడా అధికారులకు కూడా అధికారం లేదు.